హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన సరైన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎవరు మీరు? తలుపు తీస్తూ అడిగింది పల్లవి. విశ్వం గారి ఇల్లేనా? పల్లవి ప్రశ్నకి జవాబివ్వకుండా ఎదురు ప్రశ్నించింది ఆమె. ఇది విశ్వం గారి ఇల్లే, ఇంతకీ మీరెవరు చెప్పారు కాదు, ఆమెని చూపులతో గుచ్చుతూ అన్నది పల్లవి. ఎవరో పరాయి స్త్రీ తన భర్తని వెతుక్కుంటూ రావటం ఆశ్చర్యంగా అనిపించింది పల్లవికి. కొంచెం లోపలికి రానిస్తారా అభ్యర్థిస్తున్నట్టుగా అన్నది ఆమె. అయిష్టంగానే పక్కకు తొలగింది పల్లవి. ఆమె లోపలికి వచ్చింది. తెల్లగా సన్నగా లిల్లీ పువ్వులా ఉంది ఆమె. ఎండలో నడిచి రావటం వల్ల ముఖమంతా ఎర్రగా కందిపోయింది. నుదుటి మీద స్వేద బిందువులు గాజుపూసల్లా మెరుస్తున్నాయి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? పల్లవి మంచినీళ్లు తెచ్చిచ్చింది. మర్యాద కోసమైనా ఆమెను కూర్చోమనలేదు. గడగడా నీళ్లు తాగి నిలబడే ఓపిక లేనట్టు ఆమె కుర్చీలో కూర్చుండిపోయింది. ఇప్పుడైనా చెప్తారా మీరెవరో? విశ్వం గారికి మీరేమవుతారు? స్నేహితులా, బంధువులా? నా పేరు ప్రమోద. పల్లవి ఉలిక్కి పడింది. ఆ పేరు ఎక్కడో విన్నది. ఎక్కడా? మా వారికి మీరేమవుతారు? ప్రమోద ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా కూర్చుంది. ఆమె మౌనం పల్లవిలోని అనుమానం పెంచుతోంది. అనుమానం పెరిగే కొద్దీ మనసులో అశాంతి. అది కోపంగా మారుతోంది. అయినా తమాయించుకుంటోంది. ఈమె ఎందుకొచ్చిందో ఏమిటో తెలుసుకునే వరకైనా సంయమనంతో వ్యవహరించాలి అనుకుంది పల్లవి. చూడండి, ఇంత దూరం వచ్చి మీరు మౌనంగా ఉండటంలో అర్థం లేదు. ఒకవేళ మీరు మా వారితో పర్సనల్గా మాట్లాడాల్సిన విషయమైనా తరువాత నాకు తెలియకుండా పోదు. ఎందుకంటే ఆయన నా దగ్గర ఏ విషయమూ దాచరు. ప్రమోద చటుక్కున తలెత్తి చూసింది. అదోలా నవ్వింది. మీ మధ్య ఏ రహస్యాలు లేనిది నిజమే అయితే నా పేరు ప్రమోద అన్నప్పుడే మీకు నా గురించి తెలిసిపోయి ఉండాలి. చల్లున చరిచినట్లయింది పల్లవికి. తన మాట తనకి తిప్పికొట్టిన ఈమె పైకి కనిపించేటంత అమాయకురాలు మాత్రం కాదు. ఆలోచిస్తున్న పల్లవికి లీలగా గుర్తొస్తోంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం విన్నది పేరు. అదే తన భర్త నోటి వెంట. అంటే ఈ ప్రమోద తన భర్త ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయిన ప్రియురాలా? విశ్వం తన ప్రమోద అనే అమ్మాయిని ప్రేమించి తల్లి చావు బెదిరింపులకు లొంగి తనని చేసుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయంలో తనకి అసంతృప్తి అనిపించినా అతని నిజాయితీకి, కట్నం వద్దన్న అతని సంస్కారానికి లోబడి అతనితో పెళ్లికి ఒప్పుకుంది. పల్లవి ఆమె వంక పరీక్షగా చూసింది. తన భర్త కోరుకున్న ప్రమోద తనకన్నా ఎంత అందంగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు తన స్థానంలో ఉండవలసిన స్త్రీ. కాని అదంతా గతం. ఇప్పుడు తన విశ్వం అగ్నిసాక్షిగా పెళ్లాడిన అతని భార్య. మరి ఇప్పుడు ఈమె రాకలోని ఆంతర్యం? ప్రశాంతమైన తన సంసార సాగరంలో తుపాను రేగబోతోందా? ఇప్పుడు తనది ఒక విచిత్రమైన పరిస్థితి. ఏ భార్యకు ఎదురు కాకూడని పరిస్థితి. ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్టు నీరసం ముంచుకొచ్చింది పల్లవికి. అలసటగా కుర్చీలో వెనక్కి వాలింది. ఆమె మనస్థితిని పట్టించుకొని ప్రమోద చెప్పుకుపోతోంది. నేనొక అనాథని. ఎవరికి పుట్టానో, నన్ను పెంచిన అనాథాశ్రమం వారికి ఎక్కడ దొరికానో నాకు తెలియదు. ప్రేమరాహిత్యం, అభద్రతాభావం నీడల్లో బతుకు భయంతో 10వ క్లాసు చదివి వృత్తి విద్యలో శిక్షణ పొందాను. అలాంటి సమయంలోనే నీ భర్త విశ్వం గారితో పరిచయమైంది. ఆయన సాన్నిహిత్యంలో జీవితంలో మొదటిసారిగా ప్రేమ మాధుర్యాన్ని చవిచూశాను. తాళి కట్టించుకోలేకపోయినా ఓ భార్య భర్తని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తుందో అలా ప్రేమించాను విశ్వం గారిని. ఆయన మీద నమ్మకంతోనే ఆయనకు దగ్గరయ్యాను. నేను అనాథరైన కారణంగా విశ్వం గారి తల్లికి నన్ను కోడలుగా చేసుకోవటం ఇష్టం లేదు. నాకు అన్యాయం చేయలేక, తల్లిని ఒప్పించలేక విశ్వం నలిగిపోయాడు. తల్లి మాట మన్నించి జన్మనిచ్చి ఇంతటి వాడిని చేసిందని ఆమె రుణం తీర్చుకోమంటూ నేనే తప్పుకున్నాను. కాని అప్పటికే నాకు 3వ నెల. పల్లవి ఉలిక్కిపడింది. తన భర్త ప్రమోదని ప్రేమించాననే చెప్పాడు కాని శారీరక సంబంధం కూడా ఉందన్నమాట. పల్లవికి భర్త మీద అసహ్యం వేసింది. అబార్షన్ చేయించుకున్నారా? క్షీణించిన స్వరంతో అన్నది పల్లవి. లేదు. పెళ్లి కాకుండా తల్లి అవబోతున్న ఆడది చేసే పని అదే కదా. నా దేహంలో దేహం, ప్రాణంలో ప్రాణం. నేను మనసారా ప్రేమించిన విశ్వం ప్రతిరూపాన్ని చంపుకోవాలి అని నాకు అనిపించలేదు. అందువలన ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో తెలీదా మీకు? తెలుసు. తల్లి లేని పిల్లలంటే జాలిపడే ఈ లోకం తండ్రి లేని పిల్లల్ని చులకన చేస్తుంది, చిన్నచూపు చూస్తుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా
నా బిడ్డని ఇన్నేళ్లు పెంచుకున్నాను. కాని నన్ను వెన్నంటి ఉండే దురదృష్టం క్యాన్సర్ జబ్బు రూపంలో నన్ను మరొకసారి వెక్కిరించింది. నేను ఎక్కువ కాలం బ్రతకను. చావు పొంచి ఉన్నదనే భయం నాకు లేదు. నా తరువాత నా బిడ్డ అనాథలా మిగిలిపోతుందనే బాధ తప్ప. ప్రమోద గొంతు వణికింది. పల్లవికి ఆమె రాకలోని ఆంతర్యం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. ఈ భూమి మీద కొందరు కష్టాలకే పుడతారేమో. పల్లవికి ఆమె మీద జాలి అనిపించింది. జరిగిన దాంట్లో ఆమె తనకు చేసిన ద్రోహమేమీ లేదు. తమ పెళ్లైన 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆమె తమ సంతోషానికి అడ్డు రాలేదు. ఎక్కడో ఎవరికో పుట్టింది. ఆత్మస్థైర్యంతో కష్టాలను అధిగమించింది. స్వావలంబన సాధించింది. ప్రేమించి నమ్మిన నేరానికి బిడ్డని కన్నది. తను పోతానని తెలిసినప్పుడు తన బిడ్డకి భద్రతనివ్వమని కోరడానికి తనింటికి వచ్చింది. సాటి స్త్రీగా నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతో ఓ కోరిక కోరుతాను. నన్ను మన్నిస్తారని అనుకుంటున్నాను. అర్థమైనట్టు చూసింది పల్లవి. భర్త రక్తం పంచుకు పుట్టిన నా బిడ్డని మీ బిడ్డగా స్వీకరించండి. వాడికి భద్రత కల్పించండి అభ్యర్థనగా అన్నది. పల్లవి ఒక్క క్షణం ఆలోచించింది. తనకెలాగూ తల్లి అయ్యే యోగ్యత లేదు. ఎవరినో తెచ్చి దత్తత చేసుకునే బదులు ఈ బిడ్డని పెంచుకుంటే నష్టమేమిటి? ఇక నుంచి మీ బిడ్డ బాధ్యత మాది. మీరు దిగులు పెట్టుకోకండి ప్రమోదని అనుని ఇస్తూ అన్నది. ప్రమోద కళ్ళు కృతజ్ఞత కురిపించాయి. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. విశ్వంగారిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి తనున్న ఇంటి గుర్తులు చెప్పింది ప్రమోద. అలసటగా వచ్చిన విశ్వం ఏసీ ఆన్ చేసుకుని సోఫాలో రిలాక్స్ అవుతున్నాడు. ప్రమోద వచ్చిందండి, అతనికి కాఫీ అందిస్తూ అన్నది పల్లవి. ప్రమోద వచ్చిందా? ఎప్పుడు? ఆ పేరు వినగానే భర్త కళ్ళల్లో మెరుపు, ఆయన గుండె లోతుల్లో ప్రమోద మీద ప్రేమ ఇంకా స్థిరంగానే ఉందా? ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? పల్లవి జరిగిందంతా చెప్పింది. బాబుని పెంచుకుంటానని మాటిచ్చావా? నిజంగా నువ్వెంత మంచిదానేవు పల్లవి. తప్పు చేసింది మీ ఇద్దరు అయినప్పుడు బాధ్యత మాత్రం ఇద్దరిది అవదా? తప్పు చేసిన ప్రతి మనిషికి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ తప్పు దిద్దుకోవడానికి సంస్కారం కావాలి. ప్రేమ వ్యక్తిగతం కావచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే సమాజం అనుమతిని తీసుకోనక్కర్లేదు. కానీ ఆ ఉద్రేకంలో తప్పు చేసి అక్రమంగా బిడ్డల్ని కని ఏ చెత్తకుండీ పక్కన వదిలేసి చేతులు దులిపేసుకుంటే ఆ ఫలితం సమాజం మీద పడక మానదు. గాలికి ధూళికి పెరిగే ఈ పిల్లలు పెద్దవాళ్లై సంఘ విద్రోహులుగా మారితే అందుకు పరోక్షంగా బాధ్యత ఎవరిది? అసలు ఏ పసివాడైనా అనాథలా ఎందుకు మారుతాడు? అందుకు కారణం ఈ అక్రమ సంబంధాలు కాదా? ప్రేమ గొప్పదే కావచ్చు, కాని మనిషికి నైతిక విలువ ఇంకా గొప్పది. క్షణికోద్రేకానికి లోనే మనిషి నైతిక విలువలు మర్చిపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉన్నప్పుడే మనిషి ప్రేమించాలి. మీ బిడ్డని పెంచుకుంటానని మాటిచ్చాను. తల్లిగా ప్రమోద ఆరాటాన్ని అర్థం చేసుకున్నాను. అదీ కాకుండా ఇందులో నా స్వార్థం కూడా లేకపోలేదు. నాకెలాగూ తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు కదా. చెప్పవలసిందంతా చెప్పి పల్లవి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు విశ్వం. ఏసీలోని చల్లదనం అతనికి హాయినివ్వటం లేదు. ప్రేమ మనసుని తదాత్మ్యంలో ముంచే ఒక స్థితి, ఒక అలౌకిక అనుభూతి. తన ప్రేమ పైపై ఆకర్షణ కాదు. ప్రేమ మెదడులోని ఏ కణాలను ఉత్తేజింపచేస్తోందో, మనిషిలోని ఏ నాడీతంత్రులను మీటుతుందో, శరీరంలోని ఏ రసాయనిక చర్యల్ని ప్రేరేపిస్తుందో, మనసుని శరీరాన్ని అవనాలోకంలో విహరింపచేసే అద్భుత శక్తి ప్రేమకి మాత్రమే ఉంది. సఫలమైన ప్రేమ స్వర్గపు అంచుల వరకు తీసుకెడితే విఫలమైన ప్రేమ నరకమంటే ఏమిటో చూపిస్తుంది. మనిషిని నైరాస్యంలో ముంచుతుంది. ప్రేమ వైఫల్యాన్ని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు పరిస్థితులతో రాజీ పడిపోతారు. కాని అంతరంగంలో అసంతృప్తి అతడిని సూదిలా పొడుస్తూనే ఉంటుంది. బాధగా నిట్టూర్చాడు విశ్వం. క్షణికావేశంలో చేసిన తప్పు తన జీవితాంతం వెంటాడుతూనే ఉంది. ఆమెకి తను చేసిన ద్రోహం అనుక్షణం అతన్ని అశాంతికి గురి చేస్తూనే ఉంది. ప్రమోదని కాదనుకున్నా అసలు జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాడు. అక్కడ అమ్మ తన పంతమే నెగ్గించుకుంది. తమ వంశం నిర్వంశమైపోతుందంటూ గోల పెట్టి తమ దూరపు బంధువులైన పల్లవి మెడలో 3 ముళ్ళు వేయించింది. ఆమెకు కొడుకు సుఖం కన్నా తన పట్టుదలే ముఖ్యం. తన పంతం నెగ్గినందుకు ఆనందంగా నిశ్చింతగా కళ్ళు మూసింది. తనకి ఏం మిగిలింది? సంసారం యాంత్రికమైపోయింది. స్పందనలు లేని సంసారం, ఉద్యోగ సంపాదన, ఇదే జీవితం తనకి. ఏమండి, ఇంకా అలానే ఉన్నారా? త్వరగా స్నానం చేసిరండి, భోంచేద్దాం. పల్లవి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు విశ్వం.
రేపే వెళ్ళి బాబుని తెచ్చుకుందాం భోజనం చేస్తున్నప్పుడు అన్నది పల్లవి. మౌనంగా తలూపాడు విశ్వం. చూడండి, జీవితమంటే కలలు కనడం కాదు, జీవితాన్ని వాస్తవంగా ఆలోచించాలి. ప్రమోదని అంత గాఢంగా ప్రేమించిన మీరు పెళ్లి దగ్గరికి వచ్చేసరికి పిరికి వాళ్ళలా ప్రవర్తించారు. ప్రమోద లేకపోతే చచ్చిపోతానని బెదిరించి ఆమెనే చేసుకుని ఉండాల్సింది. మీ అమ్మగారు కొన్నాళ్లు బాధపడతారు, అంతేగాని ఇంకే అఘాత్యము చెయ్యరు. ఆ తర్వాత ఆవిడ్ని మెల్లగా మార్చడానికి ప్రయత్నం చేస్తే సరిపోయేది. ఏది ఏమైనా జరిగిపోయిన దాని గురించి బాధపడ్డం అనవసరం. మన పెళ్ళై ఇన్నేళ్లైనా మీరు ఇంకా ఆమెనే తలుచుకుంటూ నన్ను బాధపెట్టడం భావ్యం కాదు. విజయాన్ని స్వీకరించినంత హుందాగా వైఫల్యాన్ని కూడా స్వీకరించగలగాలి. మనకి సాధ్యమైనంత వరకు సంతోషంగా జీవించడానికి ప్రయత్నించాలి. పల్లవి చెప్పడం ఆపి అతడు వింటున్నాడో లేదో అన్నట్టు చూసింది. నువ్వు చెప్పింది నిజమే పల్లవి, కాని చెప్పడం కన్నా ఆచరించడం కష్టం. ప్రమోదను తలుచుకుంటూ నిన్ను కొంత నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే, కాని ఇక ముందు మారడానికి ప్రయత్నిస్తాను. బాబుని తీసుకొచ్చి ప్రమోదకి నేను చేసిన ద్రోహాన్ని కొంతవరకైనా దిద్దుకుంటాను నిశ్చయంగా అన్నాడు విశ్వం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.